మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారుతున్న ఈ కాలంలో వాళ్ళకి కనువిప్పు కలగడానికి ఒక మంచి చెప్పండి. కనువిప్పు కలిగేదానికి ఒక చిన్న సన్నివేశం చెప్తాను సార్. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్నే. మన కులం ఎంత గొప్పదైనా అందరూ చూసేది మన మంచితనాన్నే. మన మతం ఎంత గొప్పదైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, దానం చేస్తే భగవంతుడు అంటారు. ఈ రూపంలో మీరు అన్నట్లు సార్, విలువలతో కూడిన నా ఇద్దరు స్నేహితులు, ఆత్మీయ స్నేహితుల గురించి మీకు విషయం చెప్పాలి సార్. మీరు అన్నారు కాబట్టి మానవ సంబంధాలు అనేవి ఎలా చిగురిస్తాయి అనే దానికి వస్తే, నేను కుప్పంలో డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు అదృష్టం కొద్దీ పరిచయమైన ఇద్దరు మిత్రులు సార్. ఒక వ్యక్తి హమాలి శ్రీ లక్ష్మీనారాయణ మేస్త్రి గారు. ఆయన నాకు